ఏమైంది ఏమైంది ఇల్లు ఇస్తలేడా రేవంత్ రెడ్డి మీకు? అవునన్నా ఆ సంక్రాంతికి పాలు పొంగించుకోండి అని చెప్పిండు. ఇల్లు ఇస్తాము, కొత్త ఇంట్లో పోయి పాలు పొంగించుకోమన్నాడు. ఆ పాలు పొంగియలేదు, ఇండ్లు ఇయ్యలేదు. మరి నాకు వచ్చే 10,000 జీతంలో 5,000 ఇంటికి కడుతున్నా. 5,000 మరి నేనేం తినాలి, ఏం బతకాలి? మరి సంక్రాంతి ఇంకా రాలేదేమో. పోయింది కదా, పోయిన నెలనే సంక్రాంతి. ఇంకా ఇంకా 1 year కావాలనా? లేకుంటే ఆయన ఇంకా ఎలక్షన్ గెలిచినాక ఇస్తాడా? పాలు తెచ్చుకున్నావా పొంగిస్తానికి? తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టేసి వచ్చిన పాల ప్యాకెట్ పొంగిస్తా అని. కానీ ఇల్లు అయితే ఇయ్యలేదు. ఇంకా ఇంతవరకు ఇల్లు ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమేమి ఇచ్చిండు? పెన్షన్లు ఇవ్వలేదు, బ్యాంకులో పైసలు వేస్తా అన్నాడు ఇవ్వలేదు, ఇండ్లు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు, ఏ ఒక్కటి చేయలేదు. గృహలక్ష్మి అన్నాడు, ఆశాజ్యోతి అన్నాడు, అల్లం అన్నాడు, బెల్లం అన్నాడు. అల్లం లేదు, బెల్లం లేదు, పాలు లేవు, పొంగులు లేదు. ఆయన ఉండేం లాభము? గదొకటి బస్సులు చేసిండు, ఏం లాభం? బస్సులు చేస్తే మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటుండు. ఏదది కోటి లేదు, కోటు తోడుకునే కోటి లేదు, కోటి లేదు, ఏమీ లేదు. ఓం నమ శివాయ గుండు సున్నా. నన్ను అడుగుతా అంతే సంగతులు. రేషన్ కార్డు కోసం వచ్చిన ఇడికి రేషన్ కార్డు అటు పెన్షన్ ఇల్లు మూడిటికి వచ్చి ఇప్పుడు లోపలికి పోయి వచ్చినావు. రేషన్ కార్డు గురించి ఏం చెప్పారు? రేషన్ అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పిండ్రు. ఎన్నిసార్లు పెట్టుకోవాలన్న అప్లికేషన్? 2 సార్లు పెట్టిన. అప్పుడు జనవరిలో జనవరిలో పెట్టిన, మళ్ళీ ఇప్పుడు పెట్టిన. ఇంకా ఎన్నిసార్లు పెట్టమంటే చెప్పా, అన్ని సార్లు పెడతాము ఓపికగా. అవును, మరి ఆయన ఎంక్వైరీకి వచ్చినప్పుడు మాలాంటి పని చేసుకునేటోళ్ళు ఇండ్లలో ఉండరు కదా, మరి తాళం వేసి ఉంటుంది కదా, మరి పోయి మరి ఇస్తాడా ఇయ్యడా? మరేమంటాడు? మరి పని పోతారమ్మా, వాళ్ళు చెప్పి రావాలి కదా. ఎంక్వైరీ కోసం అని చెప్తారా? ఎంక్వైరీకి వస్తారు అంటన్నా. వచ్చినప్పుడు మాలాంటి పని చేసుకునే వాళ్ళు ఇండ్లల్లో ఉండరు, తాళం వేసుకొని పనికి పోతారు. మరి లేరు, ఇంటికి తాళం ఉన్నదని క్యాన్సిల్ చేస్తే మరి వాళ్ళు ఏమైపోవాలి? పరిస్థితి చెప్పాలి, మెసేజ్లు ఇవ్వాలి, చెప్పి రావాలి. మేము ఫలానా రోజు వస్తున్నామమ్మా, మీరు ఇండ్లలో ఉండుండ్రి అని చెప్తే ఆ రోజు లీవ్ పెట్టుకొని అయ్యా అప్ప అని సేటుకు బతిమిలాడి ఇండ్లలో ఉంటాము. ఉండి ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళకి అన్నీ చెప్తాం. మేము ఇండ్లు కూడా తీసుకుపోయి లోపలికి తీసుకుపోయి అయ్యా మా ఇల్లు ఇట్లుంది, మా పరిస్థితి ఇట్లుంది అని చెప్తాం. మరి ఈసారి ఇప్పుడు రేషన్ కార్డుకి అప్లై చేస్తే వస్తుంది అంటారా లోపల? ఏమో అర్రో బుర్ర, ఇంతకుముందు పెడితే కూడా బుర్ర అయింది, ఇప్పుడు ఏమో. ఆయన సంగతి అట్లున్నది. ఇగో అంటే 6 నెలలు అనేటట్టున్నాడు ఆయన. ఎలక్షన్లు ఉన్నాయని ఎలక్షన్లు ఉన్నాయని ఇస్తున్నా రేషన్ కార్డు ఇస్తలేడు కదా. ఇప్పుడు కూడా ఇది అప్లై చెయ్యి అని చెప్తాడు. ఎన్నిసార్లు పని పెట్టుకొని ఎన్నిసార్లు అప్లై చేయాలన్నా? ఒకసారి ఎన్టీఆర్ టైం లోపల ఇంటింటికి తిరిగి ఒక్కసారి మొత్తం రాసుకొని పోయి 4 రోజులలో కార్డులు ఇచ్చేసింది, మళ్ళీ అడగకుండా. అది పరిపాలన. ఇదేం పరిపాలన? నా సంకనాకు నా పరిపాలన అంట. నమస్తే అండి. ఏం పేరు అన్న? శ్రీకాంత్. ఓకే, ఎట్లా ఉందంటే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఒక 2-3 సార్లు ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి. ఏ ఫామ్ కావాలన్నా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా రేషన్ కార్డు పేరు చెప్పి దాంట్ని కొంచెం పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? రేషన్ కార్డులు వస్తున్నాయి అని చెప్పి మీ సేవల చుట్టూ జనాలు తిరుగుతూ ఉన్నారు. లోపల ప్రాసెస్ ఎట్లా నడుస్తూ ఉంది? ప్రాసెస్ అయితే చాలా లెంతీ ఉంది. మీ సేవలో అయితే ఏదైనా ఇది అయితే అప్లోడ్ అయితే లేదు. చాలా పాత ప్రాసెస్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంచిగా చేశారు. అప్పుడు ఆ టైంలో ప్రాసెస్ మంచిగా ఉండే. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఒకటి తర్వాత ఒకటి కొత్త తీసుకుని వస్తుంది. ప్రజాపాలన ఫస్ట్ ఫామ్ తీసుకున్నారు, నింపిపించిండ్రు, మొత్తం ఆ టైంలో హడావడి మస్తు చేసిండ్రు. ఆ టైంలో అయితే చాలా ఇదేంది. మళ్ళీ సెకండ్ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి అందరికి కరెక్ట్ తెలుస్తలేదు. ఏ మండలికి ఏ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వస్తుందో దాని గురించి కూడా నాలెడ్జ్ లేదు. ఒక్కొక్కసారి న్యూ రూల్స్ చెప్తుండ్రు, ఏం అర్థమైతే లేదు. అంటే దీనివల్ల ఇప్పుడు ప్రజలు కొంచెం ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది కదా. చాలా అంటే చాలా. ఎందుకంటే డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళకి మళ్ళీ రానికి పోనీకి కష్టం అవుతుంది. వాళ్ళకి ఒక దినం పేమెంట్ ఇది అవుతుంది. కొద్దిగా లెందీ చేసే బదులు కొద్దిగా షార్ట్ ఫామ్లో చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటున్నా అంటే చాలామంది ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫ్ జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దినం అంతా ఇక్కడనే పోతుంది. మళ్ళీ ఏం లాభం అయితే లేదు. ఇది ఏదైనా చేస్తే కొద్దిగా షార్ట్ టర్మ్లో చేస్తే మంచిగా ఉంటుంది. అసలు వస్తుందండవా? అంటే ఇప్పటికే 2-3 సార్లు పెట్టినాం దరఖాస్తులు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీ సేవల నుంచి మేము ఇచ్చినామని చెప్పి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడన్నా వస్తుందంటవా ప్రజలకు?
నేను వచ్చే అయితే ఛాన్సెస్ అయితే తక్కువ అనిపిస్తున్నాయి. ఇప్పుడైతే చాలా ఇది చేస్తుండ్రు, మొత్తం మైనస్ చేస్తుండ్రు. అంటే ఏదో వరకు ఏముంది ఏం లేదు, దాంట్లో చాలామందికి కట్ అవుతున్నాయి. అదే ఏమవుతుందో ఏమో చెప్పలేం. నాకు అనిపిస్తుంది చాలా ఈ సార్ట్అవుట్ చాలా చేస్తారు. అది కరెక్టే ఉంది, మీరు చెప్పేది కూడా సార్ట్అవుట్ చేయాలి. ఎవరు ఏముంది ఏం లేదు అది మీరు కరెక్ట్ చేయాలి. అది ఇంతకుముందు అయితే ఎవరంటే వాళ్ళు అప్లై చేశారు. ప్రజాపాలనలో కూడా చూశాను, మర్సడీస్లో వచ్చి కూడా అప్లై చేశారు. నేను నా సొంత నేను ముందుకు చూశాను. నేను అనేది ఏమన్నంటే ఏదైనా చేస్తే మీరు షార్ట్ ఫామ్లో చేయండి, డిలే అయితే చేయకండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామందికి ఫ్యామిలీస్కి ఎట్లా పెళ్ళి అయినాక కూడా వాళ్ళ పేరుని ఇది చేయాలి. మళ్ళీ హెల్త్ గురించి కూడా చాలామంది అది ఆయుష్మాన్ భారత్ ఇంకా ఆరోగ్యశ్రీ ఇద్దరు కొలాబరేషన్ చేశారు. దాన్ని మన బెనిఫిట్స్ కూడా దాని గురించి కూడా చాలామంది ఇది ఇబ్బంది అవుతుంది. నా మదర్ కూడా క్యాన్సర్తో చనిపోయినారు. ఆమెకు కూడా చాలా మా పాత క్యాన్సల్ అయిపోయి ఉండే. అప్పుడు ఆధార్ కార్డు ఇది అప్డేట్ లేకుండే. ఆ పాత 2002ది నాది 4ది క్యాన్సల్ అయిపోయి ఉండే రేషన్ కార్డు. దాంట్లో చాలా నేను సఫర్ అయ్యాను. దాని గురించి మళ్ళీ అప్లై చేస్తున్నాను. నేను ఆల్రెడీ నేను కూడా పేషెంట్ ఉన్నా. ఆరోగ్యశ్రీ అది బెనిఫిట్స్ గురించి నేనైతే ఇది చేస్తున్నాను. అట్లా ఎందుకంటున్నా అంటే మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే రేట్లు కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు హాస్పిటల్ గురించి. ఏమన్నా బెనిఫిట్ అవుతుందని హెల్త్ గురించి పరం గురించి అయితే ఫస్ట్ అదే ఉంది థింకింగ్. ఏం పేరు అమ్మ నీ పేరు? విజయలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? కొట్టి రామకొట్టి. ఇది ఇప్పుడు రేషన్ కార్డు కోసమేనా మీరు కూడా? 1 year అయిపోయింది, ఇంకా రాలేదు రేషన్ కార్డు. ఇప్పుడు మొన్న ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి, తర్వాత గ్రామ సభల దరఖాస్తులు అని చెప్పి తీసుకురు కదా. అవును, మరి అప్పుడు రాలేదా? ప్రజాపాలన దాంట్లో పెట్టిన సంవత్సరం అయింది. ఇది ఫిబ్రవరి రన్నింగ్. మళ్ళీ ఇంకో దరఖాస్తు ఇస్తారు? ఇవ్వలేదు, ఇవ్వడానికి వచ్చి అడగడానికి వచ్చిన వివరాలు ఏంటి అని. డాక్యుమెంట్స్ తెస్తే మేము అప్లై చేస్తామంటారు. మీరు ఆల్రెడీ సంవత్సరం కింద అప్లై చేసిరు అంటారు, మళ్ళీ ఇంతవరకు రాలేదు. దాంట్లో చేశాను, ప్రజాపాలన దాంట్లో. మరి ఇప్పుడు రాలేదు ఇంతవరకు. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇట్లా ఎన్నిసార్లు పెట్టుకోవాలి? వస్తుందంటారా? అసలు మీకు నమ్మకం ఉందా? అదే మరి మేము టైలరింగ్ చేస్తాము, హౌస్ వైఫ్. అదే చెప్తున్నా నేను. వస్తుందా లేదా అనేసి అడుగు. ఫస్ట్ టైం ఇది కార్డు. ఏందండి అప్లై చేసిరా? అంటే రేషన్ కార్డు కోసమేనా మీరు కూడా? రేషన్ కార్డ్ అప్లై చేసినాం, కానీ మీ సేవలో అప్లై చేసినాము. కానీ ఫామ్ మాత్రం తీసుకోవట్లేరు. అంటే మీ సేవలు అప్లికేషన్ చేసిరు, కానీ ఫామ్ ఎవరికి ఇవ్వాలనో చెప్తలేరు. క్లారిటీ చెప్పట్లేరు ఎక్కడి వాళ్ళు. ఇంట్లోనే అదే ఏం ఫాయిదా, ఇంట్లోనే పెట్టుకోమని చెప్తున్నారు. డబ్బులు మాత్రం 100 రూపీస్ 150 అట్లా తీసుకుంటున్నారు. ఎక్కడ అప్లై చేశారు మీరు? ఇక్కడ ఐసామియా బజార్ మీ సేవలో వేసినాం. ఓకే. ఎట్లా ఉన్నదంటే గతంలో ఒక 2-3 సార్లు ఆల్రెడీ మన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ సేవలకి ఇచ్చిర్రు, దరఖాస్తులు పెట్టుకోమని చెప్తున్నారు. వస్తాయా ఈసారన్నా? ఈసారి వస్తాయో రావో తెలియదు. అన్ని అప్లికేషన్స్ మాత్రం తీసుకుంటున్నారు, వస్తాయో రావో తెలియదు. అన్ని డబ్బులు మాత్రం ఖర్చు అవుతున్నాయి మావే. అన్ని లాస్ ప్రాఫిట్ మాత్రం మొత్తం మావే అవుతున్నాయి. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇంకా ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో తెలియదు. ఎలక్షన్స్ ఉన్నాయి మాత్రం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారో తెలియదు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేషన్ కార్డు ఇస్తామని చెప్తుందా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ఉన్నాయని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ అవి నిజంగా అయితేయో కావో క్లారిటీ మాత్రం లేదు, నమ్మకం లేదు.